నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా శ్రవణం చేసుకోవాలి, ఎలా మననం చేయాలి, ఎలా ఆ స్థితిలో ఉండాలి, చివరికి సాక్షాత్కారం అన్నా, తర్వాత లయం అన్నా, తర్వాత అనుభవం అన్నా, లేదంటే సత్యం తెలుసుకోవటం అయినా ఏదైనా కానివ్వండి, అల్టిమేట్ ఏంది అనేది ఎలా గ్రహించాలి అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు దాదాపు ఈరోజు ఒక 2 డేస్ ముందు వేరే బయటికి వెళ్ళాం పిల్లలతోటి. ఏదో వాళ్ళు ఏదో టూరు చూస్తాము, అదే అదే గుళ్ళకి ఏదో వెళ్ళాము అంటే సరే వెళ్ళాము. సరే ఈరోజు వచ్చాము. ఈ 2 రోజులు కూడా మనమేమనుకుంటామంటే సత్సంగం అంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. మనం ఆహారం ఎలా అయితే తీసుకుంటున్నామో సత్సంగం కూడా అలా వదలకూడదు. ఎందుకు వదలకూడదు? మనలో జీవభావం ఉన్నంత వరకు దాన్ని గట్టిగా పట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. పొరపాటున జారిపోయామనుకోండి, రేపు చేద్దాంలే అని మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తాం. సరే, ఇప్పుడు ఆ విషయం తీసి పక్కన పెట్టేస్తే ఈ 2 రోజులు కూడా ఏంటి పెద్దగా అంటే భగవతత్వం వల్ల ఏంటి, ఉదయం నిద్ర లేవడంతో హ్యాపీగా అందరు నిద్రపోతుంటారు, మన ఎవరు డిస్టర్బ్ చేయరు. మనం హాయిగా ఆ ఋషులు అప్పుడు ఎలా ఋషులు ఉన్నారో ఇప్పటికీ సంస్కృతం తెలిసినటువంటి మహానుభావులు వాళ్ళ జీవితాన్ని పరమాత్మ తత్వం కోసం తప్ప ఇంకొకటి ఏమి అవసరం లేకుండా పణంగా పెట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే పణం అంటే ఏం పెద్ద చెడ్డని కాదు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకి సత్యం తెలిసింది, దాన్ని వాళ్ళ అవగాహన చేసుకుని వాళ్ళకి తెలిసిన 4 ముక్కలు ప్రపంచానికి చెప్తున్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ముఖ్యంగా నేను వినేది కరోనా ముందు నుంచి అనుభవానంద సరస్వతి గారు అని, ఆయన అద్వైత వేదాంతం ఆయనది వింటాను. ఆ తర్వాత మొన్న కరోనాలో ఎల్లంరాజు శ్రీనివాసరావు గారిని ఆయనది వినడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక అమ్మ భానుమతమ్మని ఆవిడ కూడా మన అద్వైత సిద్ధాంతం చెప్తారు. ఆవిడ లెక్చరరు. చిన్న పిల్లలకి కూర్చోబెట్టి ఎలా అర్థమవుతుందనో ఆ తల్లి పాపం ఆమె కూడా ఒక 50-60 సంవత్సరాల నుంచి దీంట్లోనే ఉన్నారు. వీళ్ళెవ్వరూ కూడా వాళ్ళ పేరు కానీ ప్రతిష్టలు కానీ తర్వాత వాళ్ళ ఫుడ్ స్టెప్స్ వేరే వాళ్ళకి ఇద్దామని కానీ అలాంటి వాళ్ళు కాదు. ఎందుకు? అద్వైత సిద్ధాంతంలో అది లేదు. ఎందుకు? ఉన్నది ఒకటే అయినప్పుడు వాళ్ళు కాదు మనం వేరు కాదు అనేటువంటి భావమే అక్కడ ఉంటుంది. వాళ్ళు చెప్తారు. కొద్ది గొప్ప వాళ్ళకి భగవంతుడి గారు వాళ్ళకి సంస్కృతం వచ్చు. ఎందుకంటే సంస్కృతంలో అర్థం చేసుకొని చెప్పగలిగినప్పుడు ఏంటంటే ఎక్కడా కూడా భేదం లేకుండా వాళ్ళు రివీల్ చేస్తారు. వాళ్ళు చెప్పిన దాంట్లో నాకు అర్థమైన ఒక 10%లో నేను ఒక 1% చెప్పుకోవటం జరగగలగడం అంటే అది కేవలం పరమాత్మతత్వమే. జస్ట్ 1%. మొన్న ఏంటి ఆ అవకాశం కుదరలా. అందరిలో నిద్రపోతుంటే మనం లేచి అవి ఇవి చదువుకుంటూ తిరగడం అంటే అది సబబు కాదు. కాబట్టి ఏదో ఆ పరమాత్మతత్వంలో మన నోట్లో ఏదొస్తే అది రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చెప్పదలుచుకున్నాము? ఇప్పుడు భగవద్గీతలో నిజంగా చెప్పింది ఏంటబ్బా? 2 ప్రిన్సిపల్స్. ఇప్పుడు మన సంగతి తీసుకోండి. ఊరికి వెళ్ళిన తర్వాత మన ఊరికి వచ్చేసాము. మన ఊరికి వచ్చిన తర్వాత ఎట్లా ఉంది అంటే ఈ రావడం అనేది హాయిగా సంతోషంగా మన ఇంటికి మనం వెళ్ళిపోతున్నాము అని కనుక మనం అంటే ఏంటి, ఇంకా మనకి ఇంకా వేరే చోట మనకేం అవసరం లేదు, మన ఇంటికి మనం వండర్ఫుల్గా వస్తున్నాము అనేది హయ్యర్ థింగ్. ఎందుకు మన ఇంటికి అంటే ఏంటి, ఇప్పుడు మనకి భగవద్గీత చెప్పింది కూడా అదే కదా. హయ్యెస్ట్ విషయంలో నువ్వు హాయిగా అది ప్రాసెస్ చేస్తూ కనుక ఉంటే అప్పుడు ఏంటి దాన్ని నాలెడ్జ్ అన్నాడు. తర్వాత ఇంకొక క్యారెక్టర్ ఏంటి, రెండోది వచ్చేంటి, భగవద్గీత చెప్పింది మొత్తం 2 విషయాలు. పరమాత్మ తత్వంలో ఉన్నది 2 విషయాలే, మన దగ్గర ఉన్నది 2 విషయాలే. ఏంటది? ఒకటి జ్ఞానం, 2 కర్మ అంటే యోగం. ఏం చెప్పాడు భగవద్గీతలో? నువ్వు హయ్యెస్ట్ విషయం కనుక చేసుకుంటూ పోయినావు అంటే ఇంకా నీకేం వస్తుంది అంటే నేను ఎందుకు చేస్తున్నాను, ఎందువల్ల నాకు చేయాల్సి వస్తుంది అని డిప్రెషన్, డెల్యూజన్ ఉండదంటాడు. డెల్యూజన్ అంటే మాయ, ఇల్యూజన్ అంటే భ్రమ. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఎక్కడున్నాం అన్ని భ్రమల్లో పెట్టుకొని ఉన్నాం కదా. ప్రతి దాని మీద భ్రమ, ప్రతిది చూసినా మాయ అయిపోతుందని తెలిసి కూడా దాని మీద అభిమానం అలా పెట్టుకున్నాం. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు హయ్యెస్ట్ పర్పస్ కనుక ఉండి మన ఇంటికి మనం వెళుతున్నాం అనుకోండి, విజిటమ్ అనమాట. అంటే ఏంటి, యాభై వెళ్తున్నాను, హాయిగా అన్ని చదువుకోవచ్చు, అన్ని మాట్లాడుకోవచ్చు అని. అలాగా అయ్యో వెళ్ళాల్సి వచ్చింది, ఇంటికి పోతే మళ్ళీ వంట చేయాలి, మళ్ళీ వీళ్ళకి పెట్టాలి, హాయిగా ఇప్పుడు ఏమీ లేకుండా ఊరికే శుభ్రంగా రెడీ అవ్వడం, తినడం, హాయిగా ఆ గుడి అని తిరగడం, పిల్లలతోటి ఫుల్ లైఫ్ గడిచిపోయింది అని కనుక నేను అనుకుంటూ ఇంటికి వచ్చాను అనుకోండి, అది డెల్యూషన్. అంటే ఏంటి, మాయ. అంటే ఈ మాయలో ఇంకా నేనేదో చెయ్యాలి, నా వల్ల ఏదో జరగబోతుంది అనేటువంటిది భ్రమ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ భగవద్గీత చెప్పింది ఏంటి, ఫస్ట్ విజ్డమ్ అంటే ఏంటి, నువ్వు ఈ చెయ్యాల్సిన పనిని నీకు శక్తి ఉండి నాకు ఇది అవసరం లేదు అని కనుక నువ్వు తోసేసావనుకో అది జ్ఞానం.
నీకేమో తినాలనుంది, చెయ్యాలనుంది, అంతా ఉంది, కానీ నీ శరీరం సహకరించడం లేదు. అప్పుడేంది, అందరూ రిజెక్ట్ చేస్తే ఎప్పుడో అప్పుడు ఈ శరీరం పోతుంది కదా, పాత చొక్కా తీసేస్తానని కనుక వెళ్ళిపోయావు అంటే అది మాయ. అంటే ఏంటి, ఇప్పుడు భగవద్గీత చెప్పింది ఏంటి, విజ్డమ్లో తోసేయటం కరెక్టా, లేకపోతే మాయలో ఏడుస్తూ ఉండడం కరెక్టా అనేటువంటి విషయాన్నే భగవద్గీత నిజం చెప్పాలంటే చెప్పింది తప్ప భగవంతుడి గురించి కానీ, లేకపోతే ఎక్కడో ఏదో ఉంది, నీకు స్వర్గం వస్తుంది, నరకం వస్తుంది అని చెప్పలే. నువ్వు నీ బుద్ధిని వికాసం చెందించుకొని నువ్వు జ్ఞానం కనుక ఎక్స్పాండ్ చేసుకున్నావు అంటే అప్పుడు నీ లైఫ్ ఎలా ఉంటుంది, ఇట్స్ నథింగ్ బట్ వండర్ఫుల్. ఇట్స్ లైక్ ప్లే. ఎందుకని నీకు తెలిసిపోయినాయి, ఇందులో ఏమొస్తుందో నీకు తెలుసు, అక్కడ ఏముందో నీకు తెలిసింది. మరి తెలిసినప్పుడు నీకు ఇంకా క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మన సమస్య ఏంటి, మనకి క్లారిటీ లేదు. మనం అంటే ఎవరు, అర్జునుడు. అర్జునుడికి భగవద్గీత బోధించింది ఎక్కడ, యుద్ధభూమిలో బోధించాడు. ఏ సిచ్యుయేషన్లో బోధించాడు, అర్జునుడు రాజు, యుద్ధం చేయడానికి యుద్ధభూమిలోకి వచ్చాడు. యుద్ధభూమిలోకి యుద్ధం చేయాల్సిన వాడి థాట్ పవర్ ఎలా ఉండాలి, నేను ప్రిపేర్ అయినాను, డెఫినెట్గా వీళ్ళందరినీ వెళ్ళి ఓట్ చేస్తాను, నాకు పవర్ ఉంది, ఇలా పాజిటివ్ ఆలోచనలు చేయాలి. అక్కడికి పోయి ఏం చేశాడు, కన్ఫ్యూజన్లో పడిపోయినాడు. వీళ్ళందరూ నా బంధువులు కదా, వీళ్ళందరినీ చంపి నేను రాజ్యం ఎందుకు పొందాలి అని క్లారిటీని కోల్పోయినాడు. అంటే ఏంటి, మన సమస్య కూడా ఏంటి, మనకి క్లారిటీ లేదు. అంటే సత్యం అంటే ఏమి లేదబ్బా, క్లారిటీ. ఏం క్లారిటీ లేదు, ఈ కనపడుతున్నదంతా మాయ అనుకుంటూ దాన్ని గట్టిగా పట్టుకోలేక అది మన చేతికి అందక బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నాం అంతే. క్లారిటీ వచ్చినప్పుడు ఏంది, ఇది ఇలానే జరుగుతుంది, ఇంతకంటే గత్యంతరం లేదు, ఐ మస్ట్ ప్రిపేర్ ఇట్ అని అనుకోవాలి, అంతే కదా. ఇప్పుడు మన కంటెంట్గా బోలెడు విషయాలు జరుగుతున్నాయి, జరిగిన వాళ్ళకు వచ్చింది కానీ నాకు రాలేదు అనుకుంటాను తప్ప, ఇదే సిచ్యుయేషన్ నేను కూడా రేపు ఫేస్ చేయబోతున్నాను అని తెలిసిందనుకో ముందు జాగ్రత్త పడతాడు. తెలివైన వాడు అంటే జ్ఞాని. ఇప్పుడు భగవద్గీతలో ఏం చెప్పాడు, నాకు జ్ఞాని ఇష్టం, నాకు జ్ఞానికి తేడా లేదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఏ టాపిక్ మాట్లాడుకుంటున్నాము, భగవద్గీతలో ఎండ్ టాపిక్ వచ్చి మోక్ష సన్యాస యోగం మాట్లాడుకుంటున్నాం. మోక్ష సన్యాస యోగం అంటే అన్నీ కూడా రిజెక్ట్ చేసేయటం. ఎలా రిజెక్ట్ చేయాలి, జ్ఞానంతో రిజెక్ట్ చేయాలి. జ్ఞానంతో రిజెక్ట్ చేసినప్పుడు అప్పుడు మనకు అది వైరాగ్యం. లేదు, మనం రిజెక్ట్ చేయగలిగినటువంటి శక్తి లేకపోయినా దాన్ని బలవంతంగా లాగేసుకుందనుకో ప్రకృతి, దానికి వచ్చేసేటప్పటికి ఏంటి, అది దుఃఖం అన్నమాట, అంతే కదా. సపోజ్ చిన్న ఉదాహరణ, ఇప్పుడు వైట్స్ మంచివి కాదంటున్నారు, ముఖ్యంగా షుగర్ మంచిది కాదంటున్నారు. ఇప్పుడు మనకి డయాబెటిక్ లేదు, మనం షుగర్స్ తినగలం, స్వీట్స్ తినగలం, డైజెస్టివ్ కెపాసిటీ బాగుంది, ఎక్సర్సైజ్ ఉంది, అంతా ఉంది, కానీ షుగర్స్ మంచిది కాదు అనేటువంటి విషయం ప్రతి వాళ్ళు చెప్తున్నారనుకోండి, మనం తినగలిగిన సామర్థ్యం ఉంది, మనం తినం, అప్పుడు మనకి ఎలాంటి దుఃఖం ఉండదు. ఎందుకు, అది మనకు వద్దనుకున్నాం అంతే, సరిపోయింది. అలా కాకుండా నీకు స్వీట్ తినాలని ఉంటుంది, హైయెస్ట్ డయాబెటిక్ అయిపోయినారు అనుకోండి, స్వీట్ తినాలని ఉంటుంది, తినడానికి ఏడుపు వస్తుంది. దాన్ని ఏమన్నారు, దాన్నే డెల్యూజను, ఆ తర్వాత డిజెక్షను, డిప్రెషను అన్నారు. ఇప్పుడు ఈ మొదటి చెప్పింది ఏంటి, తినం, దాన్ని వచ్చి డిస్పాషన్ అన్నారు. డిస్పాషన్ అంటే ఏంటి, వైరాగ్యం. ఎప్పుడు నీకు వైరాగ్యం వస్తుంది, నీకు నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే వైరాగ్యం వస్తుంది, వివేకం ఉన్నప్పుడు మాత్రమే వైరాగ్యం వస్తుంది. అంటే ఏంటి, ఈ విషయాలన్నీ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక్క నిమిషం నాలుగున్నది చిన్న టేస్ట్, నాలుగులో ఇంత టేస్ట్ బడ్స్ ఉన్నాయి, దాంట్లో ఒక ఎంత చిన్న ఇంచ కూడా ఆ టేస్ట్ బడ్ను హోల్డ్ చేయలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత గులాబ్ జామ్ అయినంతే, మైసూర్ పాక్ అయినంతే, ఆవకాయ అయినా, గోంగూర పచ్చడి అయినా ఒకటి అన్నీ కలిసిపోతాయి. అలాంటప్పుడు ఆ చిన్న టేస్ట్ బడ్ను మనం మేనేజ్ చేయలేమా, ఎందుకు చేయలేము, మన మనసును మనకు కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంది. ఎందుకుంది, నేను భగవతత్వం నా దగ్గరే అంతా ఉంది, ఈ మనసు నేను చెప్పినట్టు వినాలి, నేను విక్టిమ్ని కాదు మనసుకి అనేటువంటి విషయం నువ్వు గ్రహించావు అంటే వివేకం వస్తుంది. వివేకం ఎప్పుడైతే వస్తుందో విజ్డమ్ వస్తుంది. వివేకం వచ్చిన తర్వాత వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని తెలిసిన తర్వాత మళ్ళీ కిందకి జారటం అనేది లేదు. నిజం చెప్పాలంటే భగవద్గీత చెప్పినవి రెండు ప్రిన్సిపల్స్ ఏంటి, మన విషాదానికి కారణం ఏంటి, క్లారిటీ లేకపోవడం, కన్ఫ్యూజను, నాలెడ్జ్ లేకపోవడం. ఆ నాలెడ్జ్ని ఎలా పెంచుకొని హయ్యర్ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని ఫస్ట్ పాయింట్ చెబుతూ మన ఆపుతున్నదేంటి, ఆ హయ్యెస్ట్ విషయాన్ని అర్థం చేసుకోకుండా మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు ఈ ఇల్యూజన్ని ఎలా జయించాలి అనే విషయాన్ని భగవద్గీత మనకు చెప్పి లాస్ట్లో మోక్ష సన్యాస యోగంలో మొత్తం డీటెయిల్డ్గా డిస్కస్ చేశాడు. ఏంటి, అర్జునుడి విషాదానికి కారణం అహంకారం, మమకారం, క్లారిటీ లేకపోవడము, కన్ఫ్యూజను, నాలెడ్జ్ లేదు, కర్మ అంటే ఏందో తెలియదు, భక్తి అంటే ఏందో తెలియదు,
జ్ఞానం అంటే ఏంటో తెలియదు. ఏం చెప్తాడు, నువ్వు మరి జ్ఞానం మంచిది, జ్ఞాని నాకు ఇష్టడు అన్నప్పుడు నేను ఎందుకు జ్ఞానంగా ఉండకూడదు అంటాడు. నీకు ఆ స్థితి లేదయ్యా. ముందు నువ్వు కర్మ చెయ్యి, నిష్కామంగా కర్మ చెయ్యి, శరీరాన్ని వాడు, ఆ తర్వాత మనసులో ఇంద్రియాలను కట్టడబెట్టి వాటిని రెగ్యులేట్ చెయ్యి, ఆ తర్వాత అనన్యంగా ఒకే దాని మీద భక్తి పెట్టు, అప్పుడు నువ్వు జ్ఞానస్థితికి వస్తావు అనేటువంటి విషయాన్ని చెప్పి, జ్ఞానం అంటే కూడా ఇక్కడ మళ్ళీ ఏమీ లేదు, ఉన్నదంతా నిరాకారమైన శక్తి, వ్యక్తమైందంత ప్రకృతి. ఈ ప్రకృతి అనేటువంటి విషయమేమో పరమాత్మతత్వం ఉన్న ఆ ప్రకృతిలో 3 గుణాలు ఆపేశాయి. ఆ 3 గుణాలు దాటిన తర్వాత నీకు పురుషోత్తమ ప్రాప్తి అంటే సత్యం తెలుస్తుంది. ఇంకా కొద్దో గొప్ప నీకు ఏదన్నా మురికుందనుకో నీ మనసులో, అది దైవాసుర లక్షణాలు ఉన్నాయి. ఆ దైవ లక్షణాలు పెంచుకొని, అసురు లక్షణాలు ఏంది, కామం, క్రోధం, అంతే కదా, కోరిక, ఆ తర్వాత కోరిక తీరకపోతేనేమో కోపము, కోరిక తీరితేనేమో ఆశ, ఇవన్నీ పెట్టుకొని ఉన్నావు. అందుకని అసలు కోరిక లేని స్థితి వచ్చావు. నువ్వే భగవంతత్వము. నీ కోరిక లేకపోతే నువ్వు పని చేయాల్సిన పని లేదు, నీకు ఆలోచన అవసరం లేదు, ఏది ఉంటే అది నీ ద్వారా జరుపుకుంటూ పోతుంది అనేటువంటి విషయంగా జ్ఞానం చెప్తూ లాస్ట్లో ఇంకా ఏం చెప్పాడు, ఏమైనా సరే నీకు శ్రద్ధ ఉండాలి, శ్రద్ధ లేని ఏం జరగదు. అందుకని ఎందుకు నీకు శ్రద్ధ తగ్గిపోతుంది అంటే, శ్రద్ధ పెరగాలి అంటే నువ్వు శాస్త్రం చెప్పినట్టు చేసుకుంటూ పోనీ శాస్త్రం చెప్పకపోతే నేను ఎలా చేయాలి అంటే, నీ దగ్గర 3 గుణాలు ఉన్నాయా, సత్వగుణం, తమగుణం, రజోగుణం. ఏ పని చేస్తున్నా అంత భగవతత్వం కోసం అనేటువంటి భావం పెట్టుకున్నావంటే నీకు స్క్రిప్చర్స్ నాలెడ్జ్ లేకపోయినా కొంపలంటుకునేది ఏం లేదు. నువ్వు చేస్తున్న ప్రతి పని భగవతత్వ పనిలాగా అయిపోయి చివరికి 3 గుణాలు దాటి నీకు పరమాత్మతత్వానికి తేడా లేదు అనేటువంటి విషయంగా 17 చెప్తూ, ఇప్పుడు 18 ఏంటి, మోక్ష సన్యాస యోగం చెప్తున్నాడు. మోక్ష సన్యాస యోగంలో మొత్తం మళ్ళీ 1 నుంచి 17 చాప్టర్స్ వరకు మళ్ళీ డిస్కస్ చేశారు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. టోటల్గా చెప్పింది కర్మ గురించి, జ్ఞానం గురించి. కర్మ జ్ఞానమే మన దగ్గర ఉన్నది కూడా. జ్ఞానం అంటే మన ఆలోచనలు లోపల ఉన్నాయి, కర్మ అంటే మన ప్రాణశక్తి లోపల మన ఊపిరి పైకి తీసుకుంటూ లోపల ఉన్నది. ఆ శక్తి ఆ జ్ఞానం కలిసినప్పుడే మన శరీరం ద్వారా పని వ్యక్తం అవుతుంది. శక్తి లేదు, ఎంత తెలివితేటలున్నా, ఎంత ప్లానింగ్ ఉన్నా, ఎంత ఆలోచనలు ఉన్నా ఏమి చేయలేము. శక్తి ఉంది, తెలివి లేదు, చేసే ప్రతి పని ఏమంటారు సరిగా చేయాలంటే క్లారిటీ ఉండదు కదా, పిచ్చిగా చేసి పాపం చెయ్యాలనున్నా అందరి చేత తిట్లు తిడతారు. ఎందుకు, నాలెడ్జ్ లేదు కాబట్టి. ఇప్పుడు భగవద్గీత చెప్పింది ఏంటి, నీ నాలెడ్జ్ని నువ్వు ఎలా పెంచుకోవాలి. ఎప్పుడైతే నీకు నాలెడ్జ్ పెరిగిందో నీ ప్రాణశక్తి కూడా బ్యాలెన్స్డ్గా అయ్యి ఈక్వానిమిటీ అంటే సమత్వ స్థితికి వస్తుంది. ఎప్పుడైతే సమత్వ స్థితికి వచ్చిందో అప్పుడు నీ మనసు పవిత్రమైపోయినట్టు లెక్క. అప్పటిదాకా ఏంటి, పవిత్రం కాలేదు అంటే అర్థం ఏంటి, భేదభావం చూసుకుంటూ పోతావు. భేదభావం ఎక్కడైతే లేదో అప్పుడు నీ మనసు పవిత్రమైనట్టు. ఏంటి భేదభావం, పండితుడి దగ్గర నుంచి పండితుడు, బ్రాహ్మడు ఎవరైనా సరే వాళ్ళ దగ్గర నుంచి లాస్ట్లో ఉండేటువంటి కుక్క దాకా సమంగా అంటే కుక్క అంటే అది కూడా ప్రాణం ఉన్నదేగా. అణువణువు భగవతత్వం ఉన్నప్పుడు భగవతత్వం లేనిది ఏంది. ఇది నువ్వు ఎప్పుడైతే సమానంగా చూస్తావో ఓకే, నీకు కొంత ప్రాసెస్ వచ్చింది, నేను నువ్వు చూసుకోవడం తెలుస్తుంది అని చెప్పి చెప్పటం జరిగింది. ఇంకొక విషయం ఏంటి, ఇప్పుడు ఇక్కడ మనకు చెప్పింది ఏంటి, హయ్యెస్ట్ విషయం మీద నువ్వు థాట్ పెట్టి లోయెస్ట్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నువ్వు డిలీట్ చేసుకుంటూ పోవాలి. నిజం చెప్పాలంటే కర్మ కూడా బేసేను. ఎందుకు బేసు, కర్మలో ఏముంది, రిలేటివిటీ ఉంది. అంటే నేను వేరు, నేను చేస్తున్న పని వేరు, నేను ప్రపంచానికి చేస్తున్నాను లేదా భగవతత్వానికి చేస్తున్నాను, వాటెవర్ ఇట్ మేబీ నేను నాది అనేటువంటి విషయం వస్తుంది. తర్వాత ఇంకోటి ఎందుకు చేస్తాం మనం పని, ఇన్కంప్లీట్నెస్. అక్కడికి వెళితే ఆ పని చేస్తే నేను సంతృప్తిగా ఉంటానేమో అంటే ఏంటి, కలగనే అవకాశం వచ్చినా మనం మానేయం. అంటే కర్మ మీద అంటే చాలామంది అంటారు డబ్బులు వస్తాయి కాబట్టి పని చేస్తారు అనుకుంటారు. అది ఒక కారణమైన దాంతో కూడా కర్మను కూడా గట్టిగా పట్టుకోవటం. అమ్మో నాకు అసలు టైం ఎలా గడుస్తుంది, 24 గంటలు నేను పని చేయలేనిది ఉండలేను అంటారు. అంటే ఏంటి, ఇన్కంప్లీట్నెస్. ఆ తర్వాత ఏంటి, ఇంకా ఏదో వస్తుందనేటువంటి ఆశ. ఇవి 3 కర్మకి కారణాలు. భక్తికి మళ్ళీ డిఫరెన్స్ ఏంటి, భక్తికి కూడా రిలేటివిటీయే. భక్తి ఎక్కడో భగవతత్వం ఉన్నాడు, నేనున్నాను, నేను అక్కడికి పోతే నా కోరికలు నెరవేరుతాయి అనేటువంటి భావం. ఓన్లీ ఒక్క. తర్వాత యోగానికి ఏంటి, నా మనస్సు అది నన్ను ఇబ్బంది పెడుతుంది, ఆలోచనలు చేస్తుంది, నాకు సెన్స్ ఆర్గన్స్ అన్ని బయట చూస్తున్నాయి, అవన్నీ కూడా తీసుకొని లోపలికి వచ్చి వాటిని రెగ్యులేట్ చేయాలి. ఇది కూడా కొంత పని. నిజం చెప్పాలంటే కర్మ, భక్తి, యోగం కూడా కర్మ కండక్ట్ చేసుకుంటూ పోవటమే. జ్ఞానానికి వచ్చేటప్పటికీ ఈ కర్మలు కూడా లేదు. ఎందుకు, జ్ఞానస్థితికి వచ్చిన తర్వాత కోరిక లేదుగా. ఎప్పుడు నువ్వు పని కోసం వెళ్తావు, నాకు అది కావాలి ఇది కావాలి అన్నప్పుడు పని కోసం వెళ్తావు. తర్వాత నీకు భయం లేదుగా, నాకు భగవతత్వానికి తేడా లేదన్నప్పుడు ఇంకా నాకు భయం ఏంది. శరీరం అనేది జస్ట్ ప్రకృతి, ఉంటుంది, వస్తుంది, వెళ్ళిపోతుంది, దీనికంతా స్ట్రగుల్ లేదు. సో
అది కూడా రిలేటివిటీ అని తెలిసిపోతుంది. నీ ఇంద్రియాలు ఎప్పుడైతే నీకు సత్యం తెలిసిందో, నీ సెన్సార్ గన్స్ అన్నీ నీ దగ్గరే ఉంటాయి. నీ మనసు నీ దగ్గర ఉంటుంది. సపోజ్ ఉండలేదనుకో 100% దానికి టెన్షన్ లేదు. ఎందుకు టెన్షన్ లేదని చెప్తాడు? నిరాకారమైనటువంటి, నిశ్చలమైనటువంటి, నిర్వికల్పమైనటువంటి భగవతత్వ శక్తి నుంచి ప్రకృతి వ్యక్తమైంది అన్నాడు. ప్రకృతి ఎక్కడుంటుందో చాలాసార్లు మాట్లాడుకున్నాం. ప్రకృతి అంటే పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం, మన జీవ చైతన్యం. దానితో పాటు మన కంటికి కనపడుతున్న ప్రతిదీ ప్రకృతే. ఎందుకు? ప్రతిదీ మారుతూనే ఉందిగా. మన కంటి ఎదురుగా మారని పదార్థం ఏముంది? ప్రతిదీ మారిపోతూ ఉంది. ఈ మారుతున్నది ప్రకృతి. అందుకని ఏంటి? ప్రకృతి ఉన్న చోట వికృతి ఉంటుంది. తర్వాత ఎవరో అడుగుతున్నారు, మీరు ఇలానే చెప్తారు, అంత మనసు మనసు అంటారు. ఒక్కొక్క రోజు చిరాకు అనిపిస్తుంది, ఒక్కొక్క రోజు ఏమో బాగా యాక్టివ్గా అనిపిస్తుంది, ఒక్కొక్క రోజు ఏమి పని చేయబొద్దు కాదండి, ఎందుకు జరుగుతుందా అంటే ఇలానే ఎవరు అడిగారు. నిజమైన బాధ చాలా సహజం. నీకే కాదు, స్వామీజీలకు కూడా సహజమే. ఎందుకు? సత్వగుణంలో ఉన్నాము. పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత సత్వగుణంలో మనం ఎలా ఉంటాము? మనం ఆల్మోస్ట్ రాత్రిపూట నిద్రలో భగవత్ తత్వస్థితిలో ఉంటాము. మన మనసు పనిచేయదు. పొద్దున్నే నిద్ర లేస్తూనే పరమాత్మ తత్వ విషయమే మన దగ్గర ఉంటుంది. సత్వగుణంలో ఉంటాం. అప్పుడు ఏ విషయం విన్నా ఒక సెకండ్లో మనకు అర్థమైపోతుంది. కొంతసేపు గడిచేటప్పటికే మళ్ళీ ఏమైపోతుంది? సూర్యుడు వస్తాడు, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అని రజోగుణంలోకి వచ్చేస్తాం. రజోగుణంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి వింటే అర్థం కాదు, 2-3 సార్లు వినాలనిపిస్తుంది. ఇంకా చిరాకు వచ్చి ఎన్నిసార్లు విన్నా నాకు అర్థం కావలేదు, ఇక నేను వినను అంటారు. నిజమే, ఆ స్థితి కూడా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? రజోగుణం అంటే ఫిజికల్గా పని చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అప్పుడు పోయి ఏ పని చేయాలంటే ఆ పని ఫిజికల్గా పని చేయడము, లేకపోతే వాకింగ్ చేయడమో, లేకపోతే ఇంకా తోచలేదు బాత్రూమ్ కడుక్కోవడము, ఇంకా తోచలేదు గిన్నెలు కడగడము, ఇంకా తోచలేదు ఏదైనా గోడలకి ఏదైనా డస్ట్ పోస్తుందేమో తుడుచుకోవడం, తప్పేమీ లేదు. ఎందుకు? అది సహజం అన్నమాట. మనసు బాగలేకపోవడం అనేది ప్రకృతి కదా. ప్రకృతిలో నువ్వు ఎంత ఆనందంగా ఉంటావో అంత ఆనందంగా ఉండకుండా ఉండే సిచ్యుయేషన్ వస్తుంది. ఎంత సుఖంగా ఉన్నావు అనుకుంటావో కొన్నాళ్ళైన తర్వాత ఆ సుఖమే మనకి కష్టంగా అనిపిస్తుంది. అయిపోయిందా? మూడోది తమోగుణం. పరమబద్ధకంగా ఉంటుంది. అప్పుడు ఏమి చేయబుద్ధి కాదు, ఆ తర్వాత వినబుద్ధి కాదు, మాట్లాడబుద్ధి కాదు, ఏముండదు. అలాంటప్పుడు ఏంది? తమోగుణం అంటే నిద్ర. హాయిగా వెళ్ళి నిద్రపో, ఏం కొప్పనట్టుకునేది లేదు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఈ 3 గుణాలు ఉన్నటువంటి విషయం నీకు తెలుస్తుంది, అంతే కదా. నా మనసు సంతోషంగా ఉందా, శాంతిగా ఉందా, పనిచేయ బుద్ధి వేస్తుందా, పనిచేయ బుద్ధి అట్లేదా, ఎవరు నన్ను చూస్తే చిరాగ్గా ఉందా, ఎవరు నన్ను చూస్తే ప్రేమగా ఉందా, ఈ విషయం నాకు అర్థమవుతుంది. అంటే ఈ 3 గుణాలు నా దగ్గర ఉన్నట్టు నాకు తెలుసు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటప్పుడు ఈ 3 గుణాలని, అప్పుడు ఈ 3 గుణాలు దాటిన స్థితికి కదా మనం వెళ్ళాలి. వెంటనే ఏ గుణంలో ఉంటే ఆ గుణంలో మనం అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి రాగలగాలి. అది విజ్డమ్ అంటే. అంటే ఏంటి? ఇప్పుడు ఇది సపోజ్ ఒక ఉదాహరణ, ఇది ఒక త్రాసు అనుకున్నాము. ఈ త్రాసులో ఇటు భగవతత్వం, నిశ్చలత్వం, నిరాకారం, నిర్వికల్పం, ఆనందం అన్నీ ఉన్నాయి. ఇటులో ఇప్పుడు ఇటే ఉన్నాయి. ఇటేముంది? మన ప్రపంచము అంటే జగత్తు, మన జీవత్వము, ఈశ్వరుడు అంటే ఏం లేదు, లోపల మన దగ్గర ఉన్నటువంటి ఒక రకమైన జ్ఞానస్థితి. ఈ 3 వీటితో పాటు మన ఇంద్రియాలు, మన కోరికలు, మన బంధువులు, మన వస్తువులు, మన విషయాలు ఉన్నాయి. అంతే కదా. ఇప్పుడు త్రాసులో ఇప్పుడు మనం ఎంతసేపటికి ప్రపంచానికే జారిపోతున్నాం అనుకోండి, దీన్ని మనం పట్టుకోలేము. అంటే చెప్తాం కానీ, 2 నడపాలని చెప్తాం కానీ దీనికి మనం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నాం. పోనీ దీన్ని వదిలేసి దీన్ని ఒక్కదాన్ని ఇలా జారిపోయింది అనుకోండి, ఇది కిందకి జారిపోతుంది, ఇది పైకి వస్తుంది. అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే మనం వంగిపోయిన మన ఈ పైకి లేచినటువంటి ప్రపంచ విషయంలో మనం పడ్డ టెన్షన్కి వెంటనే మనం గ్రహించి మళ్ళీ మనం బ్యాలెన్స్ స్థితికి రావాలి. బ్యాలెన్స్ అంటే ఏంటి? సమత్వ స్థితికి రావాలి. మళ్ళీ ఎక్కడ వచ్చేది? మనసే వచ్చేది. మనసుని మన సమత్వ స్థితికి రాకుండా ఆపుతున్నది ఏంటి? మన 3 గుణాలే. 3 గుణాలు అంటే మన 3 రకాలైనటువంటి కోరికలు. నేనే శరీరం అనేటిది తమోగుణం, నేనేదో సాధించాలని రజోగుణం, అట్లా కాదు నేనేదో అది చదవాలి, ఇది చదవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, అది అనేది సత్వగుణం. ఈ 3 గుణాలు మనం తీసుకెళ్ళడానికి ఆటంకమే. ఈ 3 గుణాల రకాలుగా మన మనసు ఉండడం అది చాలా సర్వసాధారణం, సహజం. దానికి పిసరంతో కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి 18వ చాప్టర్లో చెప్పుకునేటువంటి మోక్ష సన్యాస యోగం ఏంటి? అసలు ఇంకా ఎట్లా చెప్తున్నాడు దాంట్లో? ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అర్జునుడు అడుగుతాడు, అంత బాగుందయ్యా, సన్యాసం అంటే ఏంటి? త్యాగం కదా. మరి త్యాగానికి సన్యాసానికి వీటికి నాకు కొంచెం డిఫరెన్స్ చెప్తావా అని అడుగుతాడు. మనం మాట్లాడుకున్న మోక్షం అంటే, ముక్తి అంటే ఏంటి? మన దుఃఖంలో నుంచి మనం బయటపడటం, మన ఆలోచనలో నుంచి బయటపడటం. అల్టిమేట్ ఏంటి? ఏ ఆలోచన లేని స్థితి ఆనందం. ఆలోచన వస్తున్నా ఆ ఆలోచన మన ఇబ్బంది పెట్టకుండా ఉండడం,
విజ్డమ్. ఇబ్బంది పెట్టిందంటే ఒక ఆలోచన నుంచి ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయి ఎక్కడో ఊహించేసుకొని కల్పించుకొని తర్వాత జరిగిపోయిన విషయాలన్నీ కూడా నా తప్పు లేదు అవతల వాళ్ళదేనని అవతల వాళ్ళ మీద జస్టిఫికేషను, తర్వాత ఇంకోటి ఏమంటారు మనం ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇంకా జారిపోయి వీ విల్ లూజ్ అవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి అంటే మార్గం ఏంటంటే మనం తెలుసుకొని మనం చేయదలుచుకున్న పనిని క్లారిటీతోటి చేయగలడం. లేదా చేసే ఉద్దేశమే లేదు, ఎవరికి ఏమీ తెలియదు, ఏమి కొంపలంటుకునేది ఏమీ లేదు. నిజంగా దైవత్వం అనేటువంటి విషయం తప్ప దేవుడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడని చూసి మన ఋషులు ఏం చెప్పాల, అది నీ దగ్గరే ఉంది. నీ దగ్గర ఉన్నటువంటి ఈ ఆవరణలు విక్షేపాలన్నీ తొలగించుకుంటే నువ్వు సత్యం తెలుసుకుంటావు. అది సత్యం అనేది కొత్తగా నువ్వు కనుక్కోవడానికి ఎక్కడో ఏదో పెట్టి లేదమ్మా, అది సిద్ధ వస్తువు నీ దగ్గరే ఉంది. కాకపోతే నువ్వు అది కనుక్కోకుండా ఈ ఉన్నటువంటి ఈ మురుకులన్నీ నిన్ను పట్టుకొని ఉన్నాయి. అందుకని నువ్వు ప్యూరిఫై అవ్వడం అంటే ఏం లేదు, ప్రపంచానికి ఎక్కువ విలువ ఇవ్వకుండా ఉంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అదే ప్యూరిటీ. అప్పుడు నీకు ఉన్నట్టు విషయం అర్థమవుతుంది అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి మొదలుపెట్టి ఈ 18వ చాప్టర్లో వరుసగా చదువుకుందాము, తర్వాత చెప్పేసుకోవచ్చు. ఇంకో 10 నిమిషాలే టైం ఉంది. ఏం చెప్పాడు 18వ చాప్టర్లో? అర్జునుడు అడుగుతున్నాడు, మహాబాహు అంతర్యామి వాసుదేవ, సన్యాసతత్వాన్ని త్యాగతత్వాన్ని వేరువేరుగా తెలుసుకొని కోరుతున్నాం. అంటే సన్యాసం అంటే ఏంటో త్యాగం అంటే ఏంటో నాకు చెప్పబోయా అని అడుగుతున్నాడు. భగవానుడు పలికెను, కామ్యకర్మల త్యాగం అనే సన్యాసమని కొందరు పండితులు తలంతురు, కానీ విచక్షణాశీలురైన మరికొందరు మాత్రం సర్వకర్మ ఫలాలను త్యజించుట త్యాగమని పేర్కొందరు. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? ఏం లేదయ్యా, సన్యాసం అంటే అసలు ఏ పని చేయాల్సిన అవసరం ఏ లేదంటున్నాడు. నిజంగా పాపం వాళ్ళకి ఏం కోరికలు లేవుగా, ఎందుకోసం చేయాలి? కోరిక లేనప్పుడు చేయక్కర్లేదు అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు, చేయాల్సిందే పనిగా నా ఫలంతో మనకేం సంబంధం లేదు అని కొంతమంది అంటున్నారు. అంటే ఈ రెండు ఫిలాసఫీలు కరెక్టే. ఎందుకు? సన్యాసికి పని చేయాల్సిన అవసరం లేకపోయినా తన జీవన విధానాన్ని నడవాలిగా, ఆయన ఆహారం తీసుకోవాలిగా, ఆయన మంచినీళ్ళు తాగాలిగా, ఆయన స్నానం చేయాలిగా, అంటే చేయాలి కదా. అలాంటప్పుడు కొంచెం ఆయనకి కూడా భూమి మీద చేయాల్సిన బాధ్యత ఉంది కదా. అందుకని తనకు తెలుసుకున్న 4 ముక్కలు చెప్పి తనలాగా అందరూ ఉండాలనేటువంటి విషయం కోరుకోవాలిగా. అది సన్యాసత్వం. తర్వాత ఇంకోటి ఏమంటాడు, తనేం కోరుకోవటం లేదు కదా, అయినా చేస్తున్నాడు. చేసినప్పుడు ఏంటి? ఫలం పట్టించుకోకుండా ఉంటాం. తనకు తెలిసింది తన కోసం తను చెప్పుకుంటూ పోతాడు. తనంటే ఎవరు? ఒకటే భగవతత్వం. ఆ భగవతత్వం తప్ప ఇంకోటి ఏమీ లేదు. మీరు అద్వైత వేదాంతంలో చెప్పేవాళ్ళందరూ అంతే, వాళ్ళు ఎక్కడ ఫుడ్ స్టెప్స్ వదిలిపెట్టలే. వాళ్ళకి ఎక్కడ పుస్తకాల్లో కూడా వాళ్ళ పేర్లు వేసుకోరు. ఎందుకంటే అంత భగవతత్వం అయినప్పుడు ఇంకా వాళ్ళ పేరు చెప్పాల్సిన అవసరం ఏముంది? పేర్లు ప్రతిష్టలు అక్కర్లే. ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ కనుక చెబితే ఈ సోకాల్డ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పేవాళ్ళు 1% కూడా వాళ్ళ ముందు నిలబడలేరు. కానీ ఆ మహా ఋషులు వాళ్ళు చెప్పరు. ఎందుకు? వాళ్ళు తెలుసుకున్నది కేవలం వాళ్ళని వాళ్ళు మళ్ళీ అనలైజ్ చేసుకోవడానికి చెప్తారు తప్ప పక్క వాళ్ళందరినీ మార్చడం అనేది మా పని కాదు అన్నట్టుంటారు. ఎందుకు మార్చడం? వాళ్ళు భగవతత్వమే, నేను భగవతత్వమే. అలాంటప్పుడు ఇక్కడ ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు తక్కువ ఏంటి? అంతా సమానమే కదా. పండితుణ్ణి కుక్కని సమానంగా చూసేటువంటి స్థితికి రావడమే అద్వైత వేదాంతం. అలాంటప్పుడు ఎవరన్నా తక్కువ అయితే కదా వాళ్ళకి బోధించాలి. ఇక్కడ తక్కువ ఎవరికి లేదు, ఎవరికి వాళ్ళని చెప్పుకుంటున్నాం అంతే. ఇది సత్సంగం. ఈ సత్సంగంలో ఏదో మనకు 4 ముక్కలు అర్థమైంది, కొంచెం మాట్లాడుకోవాలి అనే భావం వచ్చినప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా వింటాం అనేటువంటి విషయం తప్ప ఎవరినో ఏదో మార్చటం అనేటువంటి విషయం ఇక్కడ అద్వైతంలో లేదు. కాకపోతే ఏంటంటే మనకి భూమి మీద ఏదో ఆహారం తీసుకుంటున్నప్పుడు కొంత బాధ్యత ఏదో ఉంటుంది కాబట్టి ఏమి ఫలాన్ని ఆశించకుండా కండక్ట్ చేయడం త్యాగం అన్నట్టు చెప్తున్నాడు. తర్వాత ఇంకోటి ఏమంటాడు, కొందరు విద్వాంసులు కర్మలనీయులు దోషయుక్తములే కావున వాటిని త్యజించమని అందరు, కానీ యజ్ఞదాన తపశ్చర్యాది కర్మలు త్యాజ్యములు కావని మరికొందరు అందరు. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, ప్రతి కర్మలో దోషం ఉంటుంది అంతే కదా. ఇప్పుడు మనం నడుస్తున్నాము, మనకు తెలియని ఎన్ని సూక్ష్మ జీవులు చనిపోతాయో మనకు తెలియదు. అందుకే పాపం జైనులు కాళ్ళకు కట్టుకొని రాత్రి 6 లోపలే తినేసి బట్టలు కూడా వేసుకోకుండా, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సిద్ధాంతం. అబ్బాయి ఏది కరెక్ట్ కాదని మనకి చెప్పేంత అర్హత లేదు. కాకపోతే ఏమంటారు, అందుకని దోషయుక్తాలు కావని అసలు కర్మ జోలికి నువ్వు వెళ్ళొద్దు అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారట, మన జీవత్వం ఉన్నప్పుడు మనకి 3 కర్మలు చేయక తప్పదు, యజ్ఞం చేయాల్సిందే. యజ్ఞం అంటే ఏంటి? మనం కండక్ట్ చేసే ప్రతి పని వేరే వాళ్ళ కోసం చేస్తున్నాము అంటే యజ్ఞం అవుతుంది. ఆ తర్వాత మనకి తెలిసింది ఏదైనా సరే దానం అంటే ఏంటి? ఏమి ఆశించకుండా ఎవరికి ఇస్తున్నామో తెలియకుండా చేసేది దానము. తర్వాత మన మనసును మనం నిగ్రహించుకుంటూ తర్వాత ఏది కావాలి ఏది అవసరం లేదు అనేటువంటి విషయాన్ని మనం దాన్ని పాటించుకుంటూ పోయేది తపస్సు అవుతుంది. అంటే ఏంటి? యజ్ఞం, దానం, తపస్సు తప్పకుండా చేయాల్సిన అవసరం ఉందని కొంతమంది అంటారట. కొంతమంది ఏమో అసలు కర్మే దోషం, దాని జోలికి వెళ్ళొద్దంటారట. ఆ తర్వాత 4వది ఏంటి? అర్జున, సన్యాసం త్యాగం అనే 2 విషయాల్లో మొదటి త్యాగం గురించి నా నిశ్చయం వినుము.
త్యాగం సాత్వికం, రాజసం, తామసం అని 3 విధాలుగా చెప్పబడింది. ముందు అసలు నీకు సన్యాసం తర్వాత చెప్తాను, ముందు త్యాగం గురించి చెప్తాను వినవయ్యా. త్యాగం అంటే ఏంటి? తామస అంటే తమోగుణ త్యాగం, రజోగుణ త్యాగం, సత్వగుణ త్యాగం. ఎంతసేపు చెప్పినా ప్రకృతిలో చెప్పింది ఈ 3 గుణాలే బ్రహ్మ. సత్వగుణం, తమోగుణం, రజోగుణం. తమోగుణం అంటే నేను శరీరం తప్ప ఇంకొకటి ఏమీ కాదు. రజోగుణం అంటే నేను, నా కోరికలు, కోపం తీరకపోతే ద్వేషం, ఆశ, ఇవన్నీ చెంచలం, తిరుగుడు, పరుగుళ్ళు, ఇదంతా రజోగుణం. సత్వగుణం ఏంది? ఏదో చదువుకున్నాను, ఉన్నాము అని అనుకుంటూ ఇక్కడ కూడా మళ్ళీ ఏంటి? మళ్ళీ ఏదైనా నేను కాబట్టి చాలా మంచిదాన్ని, నాకన్నా అర్థం అవుతున్నాయి, నేను చెప్తున్నాను అంటే మళ్ళీ అక్కడ సత్వగుణం మళ్ళీ వెనకబడి కింద పడిపోయినట్టే. ఈ 3 గుణాలు మనం భగవతత్వానికి చేరడానికి ఆటంకాలే. ఇప్పుడు ఈయనేం చెప్తున్నాడు? మనకి ఇక్కడ శ్రద్ధాత్రయ విభాగంలో చెప్పాడు కదా, తమోగుణ దానం ఎలా ఉంటుంది, సత్వగుణ దానం ఎలా ఉంటుంది, రజోగుణ దానం ఎలా ఉంటుంది. తమోగుణ దానం అసలు వాడికి పనికి వస్తుందా, వాడి ఫ్యామిలీ పాడైపోతాడా లేదా అని కూడా ఆలోచించకుండా దానం చేసేస్తారు, అంతే కదా. ఇప్పుడు తాగుళ్ళు ఉంటుంది, ఇస్తారు, వాడు తాగి ఇంటికి వెళ్ళాడు కదా, ఈ వీడిచ్చిన 10 రూపాయలతో పాటు అక్కడ ఆ భార్య ఎంత ఇంకో 10 రూపాయలు తీసుకుంటాడు. అసలు వీడు 10 రూపాయలు ఇవ్వకపోతే ఆ 10 రూపాయలు గోలు ఉండదు కదా. అంటే అంత దూరం తమోగుణం వాడు ఆలోచించడు. వీడు రజోగుణం వాడికి ఎంతసేపటికి ఏంటి? గుళ్ళకి వెళ్ళాము, ఓహో డోనారు కాటేజీ, సోన్సాను డోనారు, ఆ డోనారు మళ్ళీ తీసుకెళ్ళి భగవతత్వానికి దానం చేయడం. వీళ్ళెవరు అక్కడ దానం చేయడానికి? ఇదిగో దేవుడికి వెండి కిరీటం తయారు చేసాం, రజోగుణం. మళ్ళీ చేసావు రహస్యంగా తన హుండీలో పడేసి వచ్చావా? కిరీటాన్ని కాదు, ఇదిగో వజ్ర కిరీటం సోన్స్ ఆయన ప్రజెంట్ చేశాడు, ఆయనకు అక్కడ పేరు. అంటే ఏంటి? రజోగుణం, పేరు, ప్రతిష్ట. ఇంకా మళ్ళీ సత్వగుణ దానం ఎట్లా ఉంటుంది? సత్వగుణ దానం ఎవరికైనా ఉపయోగపడుతుందా అంటే మనం ఇచ్చిన విషయం కూడా తెలియదు, అరహస్యంగా వాళ్ళకి పనికొచ్చే వాళ్ళకి చూసేది ఇచ్చేది సత్వగుణ దానం అని శ్రద్ధాత్రయ విభాగ యోగంలో చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ మళ్ళీ సన్యాసంలో కూడా 3 రకాల సన్యాసాలు ఉన్నాయా? సత్వగుణ సన్యాసం, తమోగుణ సన్యాసం, రజోగుణ సన్యాసం. ముందు నీకు అవి చెప్తాను వినుకో అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? యజ్ఞ, దాన, తపశ్చర్యాది కర్మలు త్యజించదగవు, అవి అవశ్యము, అనుష్ఠించదగినవి. ఏలనన యజ్ఞదాన తపస్సు అను ఈ 3 కర్మలే బుద్ధిమంతులైన వారిని పవిత్రమునర్చును. కర్మలు ఉన్నాయా? ఏమేంటంటే చెప్తున్నాను, యజ్ఞము, దానము, తపస్సు అనేవి నీ జీవితం ఉన్నంతకాలం నువ్వు త్యజించడానికి అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు అవి త్యజించకుండా చేసుకుంటూ పోతావో వాటి వల్లనే నీ మనస్సు, నీ హృదయం పవిత్రం అవుతుంది అంటాడు, అంతే కదా. యజ్ఞం అంటే ఏంటి? మన కోసం కాకుండా పరమాత్మతత్వం కోసంగా, అంతేగా. జీవ సృష్టి కూడా భగవతత్వం అంతే కదా. దానికోసం చేసుకుంటున్నప్పుడు నీ మనసు ఎలా ఉంటుంది? విశాలంగా, ఉదారంగా ఉంటుంది. దానము నీకు తెలిసిన 4 ముక్కలే, ఏదో మనకు తెలిసింది, మనకి వాళ్ళు అర్థమైంది భగవంతుడి దేవల్ల, అది మనం మాట్లాడుకుంటున్నాము, వింటే ఎవరికన్నా అర్థమవుతుంది, లేకపోతే లేదు. పోనీ కనీసం సత్సంగం నేనన్నా చేసుకుంటున్నాను కదా. అంటే ఏంటి? దానం అంటే ఏంటి అంటే మనకి తెలిసింది, మనకు అవసరమైనది ఎవరికి ఇస్తున్నామో తెలియకుండా ఇచ్చేది దానం. అంటే మనం అది సత్వగుణ దానం. తర్వాత 3వది ఏంటి? తపస్సు. ఏంటి తపస్సు? ఎక్కడికో పోయి ఏదో హిమాలయాలకు కాకుండా మన మనసును మనం నియంత్రించుకుంటూ మనకి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, మనం భగవతత్వ పనిగా చేస్తున్నామా, భౌతికంగా ఏదైనా ఆశించి చేస్తున్నామా అని మన మీద మనం గ్రహణ పెట్టుకునేవి. అట్లా ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ 3 కర్మలు ఉన్నాయి, చెప్తాను వినుకొని ఆయన. ఈ 3 కర్మల వల్లనే మన బుద్ధి పవిత్రం అవుతుంది. సడన్గా నువ్వు 18వ చాప్టర్ చదివితే పవిత్రం కాదు. ఫస్ట్ చాప్టర్ నుంచి చదువుకుంటూ కర్మ దానికి అనుగుణంగా అర్థం చేసుకుంటూ కర్మను నిష్కామ కర్మగా చేసుకుంటూ అనన్య భక్తితోటి ఒకే విషయం మీద మనసు పెడుతూ నీ ఇంద్రియాలని మనసును రెగ్యులేట్ చేసుకుంటూ జ్ఞానం అంటే ఉన్నదంతా ఒకటే తత్వం, నాకు భగవతత్వానికి తేడా లేదు, ఎప్పుడు లేదు, నాకు ఈ ఎదురుగా కనపడుతున్నటువంటి సత్వతమ రజోగుణాల కోరికలన్నీ నాలో నుంచి వెళ్ళిపోయినాయి, నాకు ఇంకా ఏమీ అవసరం లేదు భగవతత్వం తప్ప అనేటువంటి విషయంగా అలాంటి కర్మలైతే మాత్రం పవిత్రం అవుతాయి అని చెప్తున్నాడు. తర్వాత 6వది చెప్తున్నాడు, పార్థ, ఈ యజ్ఞదాన తపోకర్మలను మరియు కర్తవ్య కర్మలను అన్నింటినీ ఫలాసక్తులను త్యజించి ఆవశ్యం ఆచరించవలను అన్నది ఉత్తమమని నా నిశ్చిత అభిప్రాయము. నువ్వు ఇప్పుడు యజ్ఞం చెయ్యి, దానం చెయ్యి, తపస్సు చెయ్యి, ఏం చేసినా ఏదన్నా ఆశించావు అంటే నీకు అకౌంట్లో ఫలం పడిపోతుంది. ఏమీ ఆశించకుండా గనక అంటే నిష్కామ కర్మగా ఫలం ఆశించకుండా చేసినటువంటి ఫలము అన్నది చాలా ఉత్తమమని నా నిశ్చిత అభిప్రాయం అని భగవాన్ అంటున్నాడు. ఇప్పుడు ఇందులో మనకి ఇక్కడ అర్థమైంది ఏంటి? మనకి సన్యాసం అంటే త్యాగం అన్నా సన్యాసం అన్నా ఆల్మోస్ట్ ఆల్ ఒకటే. ముందు ఈయన త్యాగం గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? సత్వతమో రజోగుణాలు ఉన్నాయి, వాటికి అనుగుణంగా నువ్వు చేసేటువంటి కర్మ నువ్వు భగవతత్వం కోసం గనక ఏమి ఆశించకుండా గనక చేస్తే అది నాకు ఇష్టం అవుతుంది
అన్నట్లు చెప్తాడు. ఇప్పుడు ఇందులో నిజం చెప్పాలంటే ఒక రాకెట్ సైన్స్ ఏమీ లేదబ్బా. ఏదన్నా మనం ఆశించాము, ఆ పని చేయటానికే మన మనసు వెళ్ళిపోతుంది. అసలు మనం ఆ పని మనం ఏం ఆశించలేదు, ఒక పనికే వెళ్ళాల్సిన అవసరం లేదు. భగవతత్వం దయ వల్ల మనకి ఈ విషయం గురించి విందాము, అర్థం చేసుకుందాము అనేటువంటి మనసు, లేదా ధ్యానం చేసుకుందాము అని మనసు నిలబడింది. అప్పుడు మనకి ఏకాంతంగా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాము? వండర్ఫుల్, ఎట్లా మనం ఇంకా ఏదైనా నేర్చుకోవాలా, ఏదైనా చెయ్యాలా అని ఉంటాము. అలాగే మనకు ఆ భగవతత్వ స్థితి లేదు, తమో గుణంలో ఉన్నాము, మళ్ళీ తంగిరి బింగిరిగా చేస్తాము. రజోగుణంలో ఉన్నాము, అక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం, వాళ్ళకేదో చేద్దాం, వీళ్ళకేదో చేద్దాం అని అంటాము. అది అటువంటివన్నీ అయినప్పుడు ఏమవుతుంది? మనకి దూరం వెళ్ళిపోతాం. మనకి దూరం అంటే మన దగ్గర ఉన్నది ఏంటి? జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? నిరాకారమైనటువంటి భగవతత్వమే. దానికి నామరూపాలు లేవు, నిర్వికల్పం. ఆ జ్ఞానం ఎలా ఉంది? నువ్వు కళ్ళు మూసుకుంటే నీకు ఏది కావాలంటే అది కనపడుతుంది. ఇక్కడ కళ్ళు మూసుకుంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఫిగర్ కనపడుతుంది, సాయిబాబా కనపడతాడు, ఇంకొక దేవుడు కనపడతాడు. అంటే ఎక్కడున్నాడు? ఇదంతా ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు అనేటువంటి విషయం నీకు తెలియాలి అంటే నీ మనసు నిశ్చలంగా ఉండాలి. నువ్వు బయట పరిగెడుతున్నప్పుడు మనసు ఎక్కడ నిశ్చలం అవుతుంది? అప్పుడు ఎలా అర్థం అవుతుంది? అందుకని ఇక్కడ చెప్పింది ఏంటి? కర్మ అనేది బేసు, కోరిక కోసం చేసేది. అందుకని కోరికలు తగ్గించుకో. అది కావాలి, ఇది కావాలి అన్నామంటే మనసు నిశ్చలంగా ఉండదు. కానీ నీ దగ్గరకు వచ్చింది ఏది నువ్వు వద్దనద్దు. మళ్ళీ అంత వైరాగ్యం ఏం చెప్పటల్లా. నీ దగ్గరకు వచ్చినటువంటి ప్రతిదీ పరమాత్మ తత్వంలో భాగమని హాయిగా ఎంజాయ్ చేసి సరదాగా ఉండు. కాకపోతే ఏంది? ఇదంతా జరుగుతున్నదంతా ఇదంతా జస్ట్ ప్రకృతి అనయ్యా. ఇప్పుడు పిల్లలు వచ్చారు, 4 రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు. ఇది సహజం. వాళ్ళు ఎప్పుడు ఇక్కడే ఉండాలి, చాలా బాగుంది, పంపించేటప్పుడంతానేమో అమెరికా వెళ్ళాలని, మళ్ళీ రాలేదు అంటే ఎందుకు వస్తారు? ఎలా? వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ వ్యవహారం అయిపోయింది కదా. ఇప్పుడు నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకోకుండా ఉంటే ఏమవుతుంది? మళ్ళీ కోరికలు పెట్టుకునేది, మళ్ళీ విరక్తి, అది ఎప్పుడు వెళ్ళిపోదామా అనే దుఃఖంతో మళ్ళీ బాధపడిపోవటం. ఈ ఏకాంతం అనేది నీకు ఇప్పుడు వండర్ఫుల్ ఇచ్చున్నాడు పరమాత్మతత్వం. దీన్ని సక్రమంగా ఉపయోగించుకొని జ్ఞానస్థితికి వెళ్ళాము. ఏ మనిషితో రాడు. ప్రకృతి అనేది ప్రకృతి. ఒక మంచి బ్రహ్మాండమైన మామిడి చెట్టు ఉంటుంది, 100 ఏళ్ళు 150 సంవత్సరాలు బోలెడు పూలుడు కాయలు వస్తాయి. తర్వాత దానంతరదే డిజాల్వ్ అయిపోతుంది. అది సహజం. అది నువ్వు తెలుసుకోవడమే జ్ఞానం, అంతకంటే ఇంకేం లేదు. నేను ప్రకృతి కాని భగవతత్వం ఉంది, ఆ భగవతత్వానికి నాకు పిసరంత కూడా తేడా లేదు అన్నప్పుడు నువ్వేంటి అంటే ఏంటి? ఇక నువ్వు విత్డ్రా అయిపోవడం అనేది డిప్రెషన్గా విత్డ్రా అవ్వద్దు. అంటే నాకు అన్నీ అవసరం లేదు, నేను చేయగలిగిన స్థితి ఉంది, అయినా నాకేం అక్కర్లేదు, నాకు ఏకాంతం వండర్ఫుల్. నాకు మనుషులున్నా ఒకటే, లేకపోయినా ఒకటే, వస్తువులున్నా ఒకటే, లేకపోయినా ఒకటే, నాలో నేను వండర్ఫుల్గా ఉండగలుగుతాను. ఏ ఊరున్నా పోయినా ఓకే, అక్కడ తిన్నా ఏం పెట్టినా ఓకే, మళ్ళీ ఇంటికి వచ్చి మనంతరం మనం చేసుకున్నా ఓకే. అంటే ఏంటి? అలాంటి స్థితి నీకు రావాలి అంటే భగవతత్వం తప్ప ఇంకొక మార్గం లేదు. అంటే ఈ ప్రకృతి అనేది ఉండదు అనేది 100% సత్యం. ఈ ఉండని దానికి ఎందుకు టెన్షన్ పట్టాం? ఎక్కడికైనా ఇప్పుడు నేను ఊరికి పోయినా 2 డేస్ అక్కడే ఉంటామని మనం ఏం అనుకోలేదుగా. అప్పుడు పోయినప్పుడు అమ్మో ఇంత భోజనం, ఇంత కాస్త, ఇంత అని మనం టెన్షన్ పడ్డామనుకో, అక్కడ మనం తినలేము. ఓకే, పోయింది ఎందుకు? డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికే కదా. ఏదో అంతా ఇచ్చుకుంటూ పోవడం, ఇస్తూ ఉన్నారు వాళ్ళు, మనం వెనక ఫాలోయర్స్ మనం చూసుకుంటూ ఉన్నాము, అది వండర్ఫుల్. అలా కాకుండా ఇంత అయింది అంత అయింది అంటే అక్కడికి పోయి కూడా మళ్ళీ ఏడ్చుకుంటూ ఉంటాం. మళ్ళీ ఇంటికి వచ్చి ఇది చేయాల్సి వస్తుంది, అది చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఏడ్చుకుంటూ వస్తాం. మళ్ళీ రేపు ఇళ్ళల్లో వెళ్ళిపోతారు, ఏంటో అంటే మళ్ళీ ఏడ్చుకుంటూ ఉంటాం. ఇదంతా లేదు. అందుకని భగవద్గీతలో పరమాత్మ తత్వం చెప్పింది ఏంటి? జరిగిపోయిందంతా శరీరానికి, జరగబోయేదంతా మాయ, నీకేమీ తెలీదు. ప్రస్తుతంలో నువ్వు 24/7 నీ మనసును నిశ్చలంగా వండర్ఫుల్గా ఆనందంగా ఉన్నావు అంటే అంతకంటే ఇంకేం లేదు. ఆ ఆనంద స్థితికి నువ్వు రావాలంటే నిన్ను ఆపుతున్నటువంటి ఈ 3 గుణాలు, ఎక్కడ నీ లోపం ఉందనేటువంటి విషయం నీకే తెలుసు. నీ మనసు తమో గుణానికి పరిగెడుతుందా, రజోగుణానికి పరిగెడుతుందా, సత్వగుణంలో అహంకారంగా ఉందా అని నువ్వే గుర్తించి నువ్వే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అల్టిమేట్ ఏమీ లేదు, ఉన్నది ఒకటే, మనమందరం ఒకటే, కంటికి కనపడుతున్నది ఒకటే అనేటువంటి భేదభావం ఎక్కడ తగ్గుతుందో మనసు వండర్ఫుల్గా ఉంటుందబ్బా. ప్రాక్టీస్ చేయండి. ఎవరి ప్రాక్టీస్ వాళ్ళదే. ఎవరి మనసుని ఎవరు కంట్రోల్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఎవరు అడుగుతున్నాను, నేను సిగరెట్ మానేస్తే ప్రశాంతంగా ఉంటుందండి, నేను ఎలా మానేయాలంటే నువ్వు ఎవరిని సిగరెట్ మొదలుపెట్టావు? నువ్వే కదా మొదలుపెట్టావు. ఎలా మొదలుపెట్టావో ఆపుకోవాల్సింది కూడా నువ్వే. ఎవరు చెప్తారు? ఏ స్వామీజీ నేను ఎత్తిపెట్టి మీదకి చేయబెట్టి సిగరెట్ మానేయమని చెప్తాడు? చెప్పడు. నాయన నేను ఇలా అన్నీ త్యాగం చేసుకుంటూ నేను ఇలా చేసుకుంటూ వచ్చాను, కాకపోతే నువ్వు కూడా ఇలా నడుచుకుంటురా అంటాడు. మళ్ళీ నీ నడక నువ్వు నడవాల్సిందే. పుట్టింది నువ్వే, చచ్చిపోవాల్సింది నువ్వే. కాకపోతే ఏంటంటే పక్క వాళ్ళని చూసి ఇప్పుడు పాపం భగవద్గీత రాశాడు, ఇదిగోనయ్యా ఏమీ లేదు ఇక్కడ,
అంత మాయ, ఆ మాయ కూడా నీ దగ్గరే ఉంది. అందుకని మాయను పట్టుకోవాకు, ఉన్న శక్తిని పట్టుకో. అది కూడా నీ కంటికి ఏం కనపడదు. ఈ మాయ కనపడదు, శక్తి కనపడదు, అన్ని ఆలోచనలే. కనపడని మాయ గురించి దుఃఖపడేదానికంటే కనపడని పరమాత్మతత్వం నాతో ఉందని సంతోషపడు. అంతకంటే ఇంకేం లేదు. ఎప్పుడు ఆనందంగా ఉండి. సృష్టి వచ్చింది బ్రహ్మానందం కోసం. కారణం ఎవరికి తెలియదు, ఎవరు చెప్పలేదు. ఎందుకు సృష్టి వచ్చింది, పిచ్చెక్కిందా, ఎందుకు సృష్టి చేశాడు తెలియదు. నేనెందుకు వచ్చాను, అజ్ఞానం అన్నాడు. అంటే ఏంటి, నేను దుఃఖపడుతున్నాను అంటే అజ్ఞానం, నేను సంతోషంగా ఉన్నానంటే నాకు అజ్ఞానం లేదు. ఆ స్థితిని నువ్వే కనుక్కొని నువ్వే మెయింటైన్ చేసుకుని ఆయన అని భగవద్గీత చెప్పాడు. రేపు కంటిన్యూ చేద్దాం అబ్బా నెక్స్ట్ది.